హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు మిల్లీ మేకర్తో పచ్చడి ట్రై చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ చికెన్ పచ్చడి కంటే ఇదే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది ఎలా చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు 200 గ్రాములు మిల్లీ మేకర్లు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, ధనియాలు, లవంగాలు, 2 ఇంచుల చెక్క, 2 యాలకులు, పసుపు, ఒక నిమ్మకాయ. ఇప్పుడైతే ఎలా పచ్చడి చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే స్టవ్ వెలిగించుకొని ఇలాంటి చిన్న పోపు ఉంటుంది కదా, అందులో అయితే వేసేసుకుందాం. కొన్ని దినుసులే కాబట్టి దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకొని పౌడర్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా మందపాటి గిన్నె పెట్టుకొని అందులోకి అయితే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడంతా పసుపు అయితే వేసుకోవాలి. అలాగే కాస్త రాళ్ళ ఉప్పు కూడా ఈ వాటర్లో వేసేసుకోవాలి. వాటర్ అనేది ఇలా కాగిపోయిన తర్వాత మిల్లీ మేకర్లు అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి వాటర్లోకి అయితే ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే ఇలా పెట్టేసుకోవాలి. మిల్లీ మేకర్స్ అనేవి ఉప్పు పసుపు అనేది వీటికి పడుతుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ అంతా చల్లారిపోయిన తర్వాత గట్టిగా ఇలా పిండేసుకుని వాటర్ ఏమీ లేకుండా వేరొక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ వాటర్ ఏమీ లేకుండా పిండుకోవాలండి. పచ్చడికి కదా ఇలా గట్టిగా పిండేసుకోవాలి. ఇలా పిండేసుకుని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకోవాలి. అదే కడాయిలోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది. మనం ముందుగా పిండుకున్న మిల్లీ మేకర్స్ అన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి. కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా వెర్రగా వేగినాయి, కనపడుతుందా మీకు? ఇప్పుడైతే వేరే ప్లేట్లోకి వేసేసుకుందాము తీసుకుని. ఇప్పుడు అదే బాండీలోకి మళ్ళీ 4 కానీ 5 కానీ టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడైపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు అయితే ఫుల్గా వేసేసుకున్నామండి. 200 గ్రాములకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. ఇది ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడైతే ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ధనియాలు, చెక్క, లవంగం, యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. మనం పట్టింది మొత్తం వేసేసుకోవాలండి కొంచెన్ని. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక చిటికెడు అంతా పసుపు వేసుకోవాలి. ఇందాక వేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను 3 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం కారం తినేటట్టయితే ఇంకో స్పూన్ అయితే వేసుకోవచ్చు. ఈ 200 గ్రాములు మిల్లీ మేకర్స్ 3 టేబుల్ స్పూన్ కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయింది కదండి. మనం మిల్లీ మేకర్ ఫ్రై చేసుకున్నాం కదా, అవైతే ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని కింద నుంచి అయితే తిప్పుకోవాలి. ఈ కారం మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అయితే మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి. ఈ మిల్లీ మేకర్ పచ్చడి ఏ మాత్రం చికెన్ పచ్చడికి, మటన్ పచ్చడికి ఏ మాత్రం తీసుకోదండి.
చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ రసం అయితే పోసేసుకోవాలి. పోసేసుకుని అడుగు నుంచి అయితే కలుపుకోవాలి. అంతేనండి, వెరీ సింపుల్గా మిల్లీ మేకర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని అయితే ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.